హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక తిండి ముచ్చట మీ ముందుకు పట్టుకొచ్చేసా. ఏంటి అనుకుంటున్నారా? ఈరోజైతే మేము మా ఇంట్లో సండే స్పెషల్గా పీస్ బిర్యానీ అయితే చేసుకున్నాం. ఎంత టేస్టీగా ఉందంటే సేమ్ శ్రీకన్యలో తిన్నట్టే ఉంది. అచ్చం దింపేసింది మా మమ్మీ అయితే. ఆ టెక్స్చర్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ, ఆ అరోమాకే సగం కడుపు అయితే నిండిపోయింది. నాకు చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇలాంటి బిర్యానీ టేస్ట్ చేయలేదు. అందులోకి ఇంకా మేము చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాము. ఉంచుకున్న దాంట్లోనే కొంచెం ఉంచాము. చాలా బాగుంది రెండాట్ల కాంబినేషన్. మీరేం చేసుకున్నారు? సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక తిండి ముచ్చటతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాం విత్ డబల్ మసాలా. చాలా బాగుంది. నాకైతే మరీ ముఖ్యంగా నచ్చేసింది. ఆ గ్రేవీ కానీ, ఆ అరోమాకి హాఫ్ కడుపు నిండిపోయిందంటే నమ్ముతారా మీరు? చాలా బాగుంది గైస్. ఆ ముక్కకి మార్నింగ్ మసాలా పెట్టించి ఈవినింగ్ వండామేమో, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. అసలు మీకు కూడా నోరు ఊరుతుందా? నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? నాకైతే మామూలుగా ఊరట్లేదు నోరు. ఎడిటింగ్ చేసినప్పుడు కూడా నోరైతే మామూలుగా ఊరట్లేదు. ఆ లెగ్ పీస్ చూడగానే తినేయాలనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా మమ్మీ అయితే ఏ రెసిపీ అయినా ఈజీగా ఇంకా క్విక్గా చాలా బాగా చేస్తారు. మీకు ఫుల్ రెసిపీ కావాలంటే రెసిపీ అని కామెంట్ చేయండి. దానిలోకి ఇంకొక కాంబినేషన్గా అయితే మేమైతే మటన్ కర్రీ చేసుకున్నాము. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. అది బోన్లెస్ మటన్ కర్రీ చేసుకున్నాము. దాంట్లోకి ఎంత బాగుందంటే ఆ గ్రేవీ, ఇంకా ఆ డబల్ మసాలా విత్ ఈ గ్రేవీ అండ్ 2 పీసెస్ విత్ ఆనియన్ తింటే ఇంకా బుర్ర పిచ్చెక్కిపోద్ది అంతే. మీకు అంత బాగుంది. మరి మీరు ఎప్పుడైనా ఇలాంటి 2 కాంబినేషన్స్ ట్రై చేశారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చగా నచ్చేసింది కాంబినేషన్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంకా మేమైతే ఫుల్గా ప్లేట్లో పెట్టుకుని ఫుల్ లాగిచ్చేసాము అన్నమాట. మా మమ్మీ అయితే దాని తర్వాత అంట్లన్నీ తోముకోవాలి గైస్. మరిన్న తిండి ముచ్చట్ల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి డూ ఫాలో.